has proved that his IQ is 0. Maybe the reason is cocaine. అప్పులకి అడ్డం పడకండి అంటాడు. మళ్ళా ఒక దిక్కేమో దేశాన్ని నడుపుతున్నా అంటుండు, మళ్ళీ ఇంకో దిక్కేమో అప్పులకు అడ్డం పడతాడు. ఏ అడ్డం పడ్డారు ఆయన? FRBMని 3% నుంచి 5% పెంచే కోవిడ్లో, కోవిడ్ అయిపోయినాక కూడా 4%లో మెయింటైన్ చేస్తున్నారు. నీ జీడిపి పెంచుకో, నీ రాష్ట్ర జీడిపి పెంచుకొని తెచ్చుకో. నువ్వు ఒక ఇండస్ట్రీ లేవు, నువ్వు వ్యవసాయాన్ని పట్టించుకోవు, అప్పులు పెంచుకుంటా ఉంటావు. నీకు ఏడికెళ్ళి వస్తుంది? నీకు ఏడికెళ్ళి వెళ్తుంది చెప్పు జీడిపి? మా దగ్గర అగ్రి బేస్డ్ ఇండస్ట్రీ ఒక్కటి రాలేదండి. వీళ్ళకి ఇగరం లేదు, ఇక్మత లేదు, ఈ గవర్నమెంట్ నడపరాదు. వీళ్ళకి పసుపు గట్టనే అమ్మితే తక్కువ ధర వస్తుంది, పొడి వేసి అమ్మితే 10 ఇంతలు ఎక్కువ వస్తుంది. ఈ ప్రభుత్వాలు నడపనీకి చేత కాదు. వీళ్ళకి ఇగరం లేదు, మనలేదు. నీ ఇగరం ఏమైందిరా నాయన? మరి పసుపు కొమ్ము కొంటా అంటివి, అల్లం కొమ్ము కొంటా అంటివి, మక్క కొంటా అంటివి, ఎర్రజొన్న కొంటా అంటివి, జొన్న కొంటా అంటివి, పత్తి కొంటా అంటివి. ఏమే పెద్ద ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏంటి తెరవ? ఒక సిక్ ఇండస్ట్రీ తెరిచినవా? కొత్త ఇండస్ట్రీ పక్కన పడి మీడియా మిత్రులు అడుగుతాను, ఒక ఇండస్ట్రీ చెప్పండి అబ్బా. ఈ 7.5 సంవత్సరాలలో ప్లీజ్, ఐఎమ్ డైయింగ్ టు నో, ఐఎమ్ డెస్పరేట్ టు నో, ఈజ్ దేర్ ఎనీ వన్ గుడ్ ఇండస్ట్రీ? ఆ పాతకాలం ఐటీ అంటాడు, ఫార్మా అంటాడు, ఏదో ఈయన ఉట్టించినట్టు. డాక్టర్ రెడ్డిస్ని, వీళ్ళందరినీ, అరబిందోని, దివీస్ని ఈయన ఉట్టకంటే ముందు నుంచి ఉన్నాయి అవి. ఏ ఇండస్ట్రీ ఒక్కటి వచ్చి అగ్రిబేస్డ్ ఇండస్ట్రీ భయపడుతున్నారు. దే ఆర్ లిటరలీ స్కేర్డ్ ఇండస్ట్రియలిస్ట్ టు కమ్ టు తెలంగాణ. దే ఆర్ లిటరలీ స్కేర్డ్ బికాస్ ఆఫ్ ఓన్లీ 2 people, the son and daughter of the chief minister here. Extortion beyond imagination. That's why no industrialist is interested in coming to Telangana. There is no policy. There is no incentive. Why would anybody come? మళ్ళా ఇవన్నీ ఓను మంచి పనులు చేస్తే ప్రజలు ఓట్లేస్తారా నాయన? నీకే బీజేపీ పెరుగుతున్నది, బీజేపీగా మమ్మల్ని తీసుకుపోయి జైల్లో బొక్కలేస్తారు ఏదో రోజు, మా అన్ని బండారాలు బయట పెడతారు, వీళ్ళ కరప్షను దూరం దాకా వీళ్ళకి దూరంగా ఉంటుంది ఇల్లు అని చెప్పి ఢిల్లీకి పోయి ఈయననట సీక్రెట్ మీటింగ్ చేసిందట. 130 కోట్ల ప్రజలకి హోమ్ మినిస్టరు, 3.5 కోట్ల ప్రజలకి ముఖ్యమంత్రి. వీళ్ళు సీక్రెట్ మీటింగ్ చేసుకుంటే 3-4 న్యూస్ పేపర్లకు తెలుస్తుంది, 10 ఎలక్ట్రిసిటీ ఛానల్, మన మీడియా ఛానల్కి, ఎలక్ట్రానిక్ ఛానళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు చేయాలనుకుంటే అందరూ తెలుస్తుందా అండి? కేసీఆర్ అట ఆయన ఒక్క కారునే పోయిందట, ఒక పేపర్ ఒకటి రాస్తాడు. అది ఒక్క కారులో పోతేంది, పాక్కుంటా పోతేంది, దేక్కుంటా పోతేంది, మాకెందుకే? మంత్రి అపాయింట్మెంట్ ఇస్తే పోయి కలుస్తావు. అసలు ఆ మంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రా, లేకపోతే ఆ నక్సలైట్ల రీజన్ల మీటింగ్లో కలిసిండా? పోయినసారి పోయినప్పుడు ఏమో ఈయన పోయేసి హుజూరాబాద్ ఎన్నిక ఆపేసిండు అన్నారు. ఈసారి పోగానే హుజూరాబాద్ నోటిఫికేషన్ వచ్చింది. अमित शाह जी का असली नाम नहीं पता आप लोगों को, अपर चाणक्य है. ఈయనకి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈయనని ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేస్తలేదు, ఎక్కడ కూడా సందు దొరకనిస్తలేదు. టోటల్గా ఈయన చేసే దొంగ వ్యవహారాలన్నీ కొకేన్ కాడికెళ్ళి కాళేశ్వరం దాకా, ఆడికెళ్ళి రామేశ్వరం దాకా అన్నీ కూడా బట్టబయలు చేస్తుంది బయటికి. అన్ని ప్రాసెస్లనే ఉన్నాయి, అన్ని నోటీసులు మొదలైనవి. గ్రనైట్ నోటీసులు అనుకోండి, ఈడీ నోటీసులు, డ్రగ్స్ మీద అనుకోండి, మొదలైతాయి. ఇవన్నీ భయపడి ప్రజలని మభ్యపెట్టనీకే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఈ దిక్కుమాల న్యూస్ అన్ని లీక్ చేస్తారు. కేసీఆర్ అమిత్ షా గారిని కలిసిందట, ఫోటో రాదట, కానీ
న్యూస్ లీక్ వస్తుంది. వాహ్, భారతీయ జనతా పార్టీ 2023వ సంవత్సరంలోనే వస్తున్న అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ మీద ఆల్ గన్స్ బ్లేజింగ్ తోటి పోతుందబ్బా. ఏ కోశాన కూడా ఇచ్చిపెట్టేదే లేదు ఈ కుటుంబాన్ని, ఈ కుటుంబ పార్టీని, ఈ కుటుంబ గవర్నమెంట్ని. అమిత్ షా గారు చెప్పినట్టు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఈయన రాజద్రోహం కేసు పెడతారా నా మీద తిట్టినందుకు? ఏమి రాచరికం ఉన్నది అనుకున్నాడా? కేటీఆర్ అన్నాడట కదా రాజద్రోహం కేసు పెడతారని. అంటే ఏ సమానాలు ఉన్నారు, ఏ మత్తులు ఉన్నారు, ఇంకా రాచరికం నడుస్తున్నదా? ఇది డెమోక్రసీ బ్రదర్. యూ అండ్ యువర్ ఫాదర్ ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. మీరేం కిరీటాలు పెట్టుకొని వస్తలేరు అసెంబ్లీకి. మీ నాయన తాగే తాగుడికి, తూలే తూళ్ళుడికి కిరీటం కూడా ఉండదు మీద, రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని వేసుకోవాలి. ఈ రాజద్రోహం ఏంద్రా నాయన? దేశద్రోహం కేసు పెట్టొచ్చురా నాయన. మీ నాయన దేశం కాదు. మన దేశం ఒక ఇది మ్యాప్ కూడా సీసా లెక్క ఉండదు. ఈ జోకులు చేస్తున్నావు కేటీఆర్? రాజద్రోహం ఇవన్నీ భయపెట్టిస్తున్నావు నువ్వు. మీ నాయన ఈ రాష్ట్రానికి పట్టిన శని తప్ప ఏమి కాదు. శని తెలంగాణ చేస్తున్నారు దీన్ని. ఈ రైతుల దగ్గర ఇన్ని లక్షల కోట్ల కరప్షన్ ఏంద్ర నాయన? మొత్తం పంటలు నాశనం చేస్తుంది. ఏ పంటకి బోనస్ ఇవ్వకపోతుంది, ఏ పంటని పెంచకపోతుంది, ఉన్న రైతులందరినీ వరేయాలి వరేయాలని వరిలకు తెస్తుంది. ఇవాళ వరేస్తే ఉరంటివి. ఏడికి వాళ్ళ రైతులు చెప్పండి? దేనికోసం అంటే ఈ మాఫియా కోసం. పాపం రైతులు 2 సంవత్సరాలు చూస్తూ ఉన్నా ఎండనక వాననక కష్టపడి సంపాదించి పండించి తీసుకొచ్చి ఆ ప్రొక్యూర్మెంట్ సెంటర్లకు తెస్తే 10% తరుగు, 8% తరుగు పని లేక తీసుకుపోయి వాపస్ అంటే రైతు తీసుకుపోతారా అండి? డెస్పరేట్ సేల్స్ చేయాల్సి వస్తున్నది. రైతు గోస చూడలేకపోతున్నాం. ఈ దరిద్రులకు మాత్రం అది కనబడదు. ఏమనంటే గుడ్డిగాడిదలు అంటాడు. గుడ్డిగాడిదల పనులు తోముతున్నాం అంటే ఈ మత్తుగాడిదల్ని ఎవరు లేపాలి నిద్ర? జరా నా మీద రాజద్రోహం కేసు వేయకు కేటీఆర్. థ్యాంక్ యూ. బీజేపీ తోటి బాగుంటే సత్య పదే పోవాల్సిన అవసరం ఏముంది? బాగుంటే పదే పోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు సెక్రటరియట్ వెళ్తే సెక్రటరీ లేదు, సెక్రటరీ కూడా కొట్టుకుంటుంది. నేను కలవాలి కదా, ముఖ్యమంత్రి కలవాలి. ఇలా పీయూష్ గోయల్ గారు ఎందుకు కలిసిండండి? పీయూష్ గోయల్ గారు కలిస్తే చాయ్ టైంకి వస్తే చాయ్ పోస్తాడు, భోజనం టైంకి వస్తే భోజనం పెడతాడు. నువ్వు ఒక మంత్రి వచ్చిండు, నా దగ్గర ఎయిర్పోర్ట్లు కట్టాలి, మాకు సివిల్ ఏవియేషన్కి ఇండస్ట్రీ పెట్టాలి, నీతోటి మాట్లాడాలి, నువ్వు ఏడికి రమ్మంటే ఆడికి వస్తాడు. నువ్వు భోజనం పిలవా నన్ను? నువ్వు మంది ఇంటికి పిలుస్తావా? నీ ఇంటికి పిలుస్తావు? రానా? వస్తా. దానికి ఎందుకు పెద్ద పట్టించు? తెలంగాణ ప్రజల కోసం కలుస్తామండి. ఇవాళ నేను అంటున్నా కదా, మోదీ గారు, అమిత్ షా గారు కానీ ఎవరైనా కానీ తెలంగాణ ప్రభుత్వం అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వండి. తెలంగాణ ప్రజల కోసం ఇవ్వాలి. ఇంకోరి కోసం ఇస్తారు? తెలంగాణ ప్రజల కోసం ఇవ్వాలి. వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంటే చేయాలి, కరప్షన్ ఉంటే చేయొద్దు. మరి కేసీఆర్ వేయండు, మళ్ళా కాళేశ్వరం నేషనల్ ప్రాజెక్ట్ అడగకపోయి, ఫాలోఅప్ చేయకపోయి ఏంటికి? నీతి ఆయోగ్ మాకు పైసలు ఇవ్వమన్నది భగీరథకి, ఎందుకు అడగలే? ఎందుకంటే వాళ్ళ కరప్షన్ ఉన్నది. వాళ్ళు లెక్కలు అడిగితే లెక్కలు ఇస్తలేరు. కేసీఆర్ నో సిట్. వాళ్ళు లెక్కలు అడిగారు ఆల్రెడీ. డీటెక్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు అడిగినరు. చాలా కరప్షన్ ఉన్నది, ఇస్తే పసాయిస్తాం కాబట్టి అది కూడా బంద్ చేసిండు.
అక్కడ ఎలక్షనే లేదు. హుజరాబాద్ లో అక్టోబర్ 30 నాడు అయ్యే ఎలక్షన్, అసలు ఎలక్షనే లేదు. ఈటల రాజేందర్ గారికి నల్లేరు మీద నడకనే ప్రజాదరణ ఉన్న వ్యక్తి. ప్రజలు ఆయనను కోరుకుంటున్నారు. అక్కడ ప్రతి ఇంట్లో ఈటల రాజేందర్ గారికి ఓట్లు పడతాయి. అసలు ఎలక్షనే లేదు. There is no election in Huzurabad. It is a one-side cakewalk for Bharatiya Janata Party. People of Huzurabad hate KCR. Yeah. Before 2023 election, Huzurabad election of referendum मानेंगे जो भी जीतता है. See, every election has its own charm, it has own effect. So we have won a very critical election, which was Dubaka. Then as a whole unit, GHMC performance was very nice. We increased about 12 times. So Huzurabad also we will win handsomely with big majority. And yes, it is part and process of BJP's growth in Telangana, which will end by forming government in 2023. So Telangana lo meer Bihar and Pradesh prakaram intiva samvasaramlo TRS అధికారంలో Cocaine effect. బండి సంజయ్ గారు ఆస్తులు అడిగారు లెటర్. మీరెవరు అడగడానికి ఆస్తులు? మేము మీకెందుకు చెప్పాలి? క్యాగ్ అడుగుతుంది, వాళ్ళు మాట్లాడుకుంటాం. మీరు ఎవరు అడగడానికి మాకు ఆస్తులు? ఎవరు ఆన్సర్? పాదయాత్ర చేసే వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా మాట్లాడుతున్నారు. వాళ్ళు వెళ్తుంటే నీళ్ళుగా అవుతుంది, అసలు పురాగా అవుతుంది. కాళేశ్వరం నీళ్ళు తప్ప అన్ని నీళ్ళు కనబడుతున్నాయి. కాళేశ్వరం నీళ్లు ఎడ కనబడుతున్నాయి? అది ఒక్కటి తప్ప అన్ని కనబడుతున్నాయి. వర్షాలు పడుతుంటే నీళ్ళు కనబడకుండా ఇంకేం కనబడతాయి? కేసీఆర్ ఒక్కడికే సారా కనబడుతుంది. వర్షాలు పడి ఎక్సెస్ రెయిన్ఫాల్ పడతా ఉంటే, తుఫాన్లు వస్తూ ఉంటే నీళ్ళు కనబడకుంటే ఏం కనబడతాయి బ్రదర్? పచ్చదనం కనబడకుంటే ఏం కనబడతాయి? పంటలు పచ్చగా ఉన్నాయి సరే, రైతుల జీవితాలలో పచ్చదనం ఉందా? రైతులని అయోమయంలో నెట్టేసినావు నువ్వు. అన్ని పంటలు బంద్ చేయించినావు. దేశం ఎథనాల్ ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటే నువ్వు షుగర్ ఫ్యాక్టరీలు బంద్ చేసుకుంటే నీ తలకాయ కొనడానికి సిద్ధం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కొనడానికి ప్రైవేట్ పార్టీలు సిద్ధం. అమ్ముతలేడు. ఎన్సీఎల్టీ కోర్టులు అత్తలేడు. మరి టేక్ ఓవర్ చేస్తలేడు. కొంట ఆయన వచ్చిన వాళ్ళకి అమ్ముతలేడు. మేము రెవల్యూషన్ ప్లాన్ ఇస్తాము అని చెప్పి 4వ సంవత్సరం ఇది లిఖిత పూర్వకంగా కోర్టును కూడా తప్పుదో పట్టిస్తున్నాడు. ఎథనాల్ ఏమో యాడికింత పెంచుకుంటా పోతా ఉన్నాడు మోదీ గారు, పెట్రోల్ డీజిల్ కలుపుడు. ఈయనేమో అది ఎథనాల్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్లు బంద్ చేసి పెట్టుకుంటే ఎట్లా? ఆయన నడపడంట, ప్రైవేట్ వాళ్ళని నడపనీయరంట. నువ్వు అమ్ము, కొనిపించే భారం నాది. నువ్వు టేక్ ఓవర్ చేయాలన్నది మా డిమాండ్ బీజేపీ తరఫున. మరి రైతుల పక్షాన ఉంటే మాట్లాడితే గవర్నమెంట్ నడపాలి, గవర్నమెంట్ నడపని పక్షంలో ప్రైవేట్ వాళ్ళు నడపాలి. ఏదో ఒకటి చెయ్యి. ఎక్సైజ్ వరి పండుతో డైవర్ట్ చేయి. చెరుకులు ఇంకెక్కువ, వరి కంటే ఎక్కువ ప్రాఫిట్ ఉన్నది. దాని ఎంఎస్పీ పెంచుకుంటూ పోతా ఉన్నాడు మోదీ గారు. మక్క డిమాండ్ ప్రపంచం అంతా పెరుగుతూ ఉంటే ఈయన మక్క వేయద్దంటాడు. పసుపు డిమాండ్ 200% పెరిగింది, ఎక్స్పోర్ట్ డిమాండ్. ఏమన్నా పసుపు రైతుల కోసం ఏమని చేసిండా? నువ్వు ప్రాసెసింగ్ యూనిట్ పెట్టు, 60% నుంచి 80% నేను సబ్సిడీ ఇప్పిస్తా. కొంటా అన్నావు కదా, నేను ఒక్కరినే ఇచ్చిన వాగ్దానం. నువ్వేలే వాగ్దానం. టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలే పసుపు మీద, ముఖ్యమంత్రి మాట్లాడలే. మేము చేసినాం. నువ్వు చేసేది ఏమున్నది? లెటర్ రాయమంటే లెటర్ రాయాడు. మా కేంద్ర వ్యవసాయ మంత్రి పార్లమెంట్లో లెటర్ రాయమంటే పైసలు ఇస్తామంటే పసుపు రైతులకి లెటర్ రాయనీక శాత కాదు. రైతు బాగుపడితే ఇలా నిద్ర పడ్డది. వీళ్ళకి పసుపు బోర్డు కంటే బెటర్ ఫెసిలిటీ వచ్చిందని ఐ హ్యావ్ టెల్డ్ యూ రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. వెన్ దిస్ ఎ బెటర్ ఫెసిలిటీ, why would you opt for a previous one? It is my government's decision. That is what is better for turmeric farmers' future.
Last time turmeric farmers voted for 178 independents, about 94,000 votes. 94,000 votes, which I am working towards. ఏదో ఈ అందరు ఎట్లా చేస్తారంటే ఈ గులాబీ మీడియా పసుపు బోర్డు పసుపుకి ధర నేను చెప్పిన వాగ్దానం కంటే అదనంగా ఫెసిలిటీ తెచ్చిన నువ్వు ప్రపోజల్ పంపితే కేంద్రంకి వెళ్ళి ధర ఇప్పిస్తామని మా వ్యవసాయ మంత్రితోటి చెప్పించిన నువ్వు ప్రపోజల్ పంపాలి నా వాగ్దానం తీర్చినా అదనంగా తీర్చినా నువ్వేం చేస్తున్నావు నేను మళ్ళా పసుపు రైతులందరూ ఈసారి మళ్ళా అరవింద్ గేయరు అని గులాబీ మీడియా నడుతుంది అరే లాస్ట్ టైం వాళ్ళు ఇండిపెండెంట్ గా నిలబడి 1,00,000 ఓట్లు వేసుకున్నారు వాళ్ళు నేను 72,000 తోటి గెలిచిన ఇవాళ నేను పసుపు రైతులకి పని చేసిన కాబట్టి వాళ్ళకి 3,500-4,000 రూపాయలు అదనంగా వచ్చింది క్వింటాల్కి ఎక్స్పోర్ట్లు పెంచినాము ఇంపోర్ట్ తగ్గించేసినాము ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టుకుంటే 80% సబ్సిడీ ఇస్తా అంటున్నాము బ్రహ్మాండమైన ఫెసిలిటీ తెచ్చిపెట్టిన మన ఆఫీస్ తెచ్చిపెట్టాము దానికి బడ్జెట్ కేటాయించినాము ఇవన్నీ చేస్తే రేట్లు పెరిగినాయి పసుపు రైతులు ఇలా ఆశీర్వదించడానికి తయారున్నారు ఆ 1,00,000 ఓట్లకి వెళ్ళి 40,000 50,000 అదనంగా నాకు వస్తాయి కానీ నాకు వచ్చిన ఓట్లకి వెళ్తే నా మెజార్టీ ఇంకేదో పెరుగుతుంది నెక్స్ట్ టైం దాన్ని కన్ఫ్యూజ్ చేసుడు రైతులకు అందరికీ తెలుసండి బ్రహ్మాండంగా తెలుసు ఇదంతా ఈడ ఈ మా ఢిల్లీలో ఆ సెంట్రల్ ఢిల్లీ ట్విటరాటి వాట్ యూ కాల్ దాట్ అవర్ లూటియన్స్ such side of society only get deviated by such media reports. My parliament people know, my farmers know what I have done. They have gotten benefited. Not a small amount, 3,500, about 25 quintals vantayi ekraaniki. So almost ₹1,00,000 per acre. They made more money on an average. That is because of Modi government's decision on turmeric export, import, their future. They'll vote for me. They voted for themselves last time. They'll vote for me this time. Will my majority increase or decrease? అవునండి నేను ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూపెట్టలేదా మీకు బాండ్ పేపర్ చూపి నేను చెప్తూనే ఉన్నా కదా మరి బాండ్ పేపర్ రాసి ఇచ్చిన నేనే సంతకం పెట్టి దానికంటే ఎక్కువ చేసిన రైతులకు పైసలు వస్తున్నాయి ఏంది మీ ప్రాబ్లం ఏంది మీ ప్రాబ్లం రాసి ఇచ్చినందుకు ప్రాబ్లమా పని చేసినందుకు ప్రాబ్లమా వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం మీ కేసీఆర్ మేనిఫెస్టో చూపించి చేతులు పడిపోతున్నాయి మా ఒకటా రెండా all your answers turmeric farmers will reply in 2024 Lok Sabha elections. This so-called illiterates like KTR who speak English will get a tight slap on their face. Proved that his IQ is 0. Maybe the reason is cocaine. అప్పులకి అడ్డం పడకండి అంటాడు మళ్ళా ఒక దిక్కేమో దేశాన్ని నడుపుతున్నా అంటుండు మళ్ళీ ఇంకో దిక్కేమో అప్పులకు అడ్డం పడతాడు ఏ అడ్డం పడ్డారు ఆయన FRBMని 3% నుంచి 5% పెంచే కోవిడ్ అయిపోయినాక కూడా 4% మెయింటైన్ చేస్తున్నారు నీ జీడిపి పెంచుకో నీ రాష్ట్ర జీడిపి పెంచుకొని తెచ్చుకో నువ్వు ఒక ఇండస్ట్రీ లేవు నువ్వు వ్యవసాయాన్ని పట్టించుకోవు అప్పులు పెంచుకుంటా ఉంటావు నీకు ఏడికెళ్ళి వస్తుంది నీకు ఏడికెళ్ళి పెరుగుతుంది చెప్పు జీడిపి మా దగ్గర అగ్రి బేస్డ్ ఇండస్ట్రీ ఒక్కటి రాలేదండి వీళ్ళకి ఇగరం లేదు ఇక్మత్ లేదు
ఈ గవర్నమెంట్ నడపరాదు వీళ్ళకి. పసుపు గట్టనే అమ్మితే తక్కువ ధర వస్తుంది, పొడి వేసి అమ్మితే 10 ఇంతలు ఎక్కువ వస్తుంది. ఈ ప్రభుత్వాలు నడపనీకే చేతకాదు వీళ్ళకి. ఈగ్రం లేదు మనలేదు. నీ ఈగ్రం ఏమైందిరా నాయన? మరి పసుపు కొమ్ము కొంటా అంటివి, అల్లం కొమ్ము కొంటా అంటివి, మక్క కొంటా అంటివి, ఎర్రజొన్న కొంటా అంటివి, జొన్న కొంటా అంటివి, పత్తి కొంటా అంటివి. ఏమే పెద్ద ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏంటి తెరవ? ఒక సిక్ ఇండస్ట్రీ తెరిచినవా? కొత్త ఇండస్ట్రీ పక్కన పడి మీడియా మిత్రులు అడుగుతాను, ఒక ఇండస్ట్రీ చెప్పండి అబ్బా. ఈ 7.5 సంవత్సరాలలో ప్లీజ్ ఐఎమ్ డయింగ్ టు నో, ఐఎమ్ డెస్పరేట్ టు నో, ఈజ్ దేర్ ఎనీ వన్ గుడ్ ఇండస్ట్రీ? ఆ పాతకాలం ఐటీ అంటాడు, ఫార్మా అంటాడు, ఏదో ఈయన ఉట్టించినట్టు. డాక్టర్ రెడ్డిస్ని వీళ్ళందరినీ, అరవిందోని, దివీస్ని ఈయన ఉట్టకంటే ముందు నుంచి ఉన్నాయి అవి. ఏ ఇండస్ట్రీ ఒక్కటి వచ్చి అగ్రికల్చర్ ఇండస్ట్రీ భయపడుతున్నారు. దే ఆర్ లిటరలీ స్కేర్డ్ ఇండస్ట్రియలిస్ట్ టు కమ్ టు తెలంగాణ. దే ఆర్ లిటరలీ స్కేర్డ్ బికాస్ ఆఫ్ ఓన్లీ 2 people, the son and daughter of the chief minister here. Extortion beyond imagination. That's why no industrialist is interested in coming to Telangana. There is no policy. There is no incentive. Why would anybody come? మళ్ళా ఇవన్నీ ఓను మంచి పనులు చేస్తే ప్రజలు ఓట్లేస్తారా నాయన? నీకే బీజేపీ పెరుగుతున్నది, బీజేపీగా మమ్మల్ని తీసుకుపోయి జైల్లో బొక్కలేస్తారు ఏదో రోజు, మా అన్ని బండారాలు బయట పెడతారు, వీళ్ళ కరప్షను దూరం దాకా వీళ్ళకి దూరంగా ఉంటుంది వీళ్ళు అని చెప్పి ఢిల్లీకి పోయి ఈయననట సీక్రెట్ మీటింగ్ చేసిందట. 130 కోట్ల ప్రజలకి హోమ్ మినిస్టరు, 3.5 కోట్ల ప్రజలకి ముఖ్యమంత్రి. వీళ్ళు సీక్రెట్ మీటింగ్ చేసుకుంటే 3-4 న్యూస్ పేపర్లకు తెలుస్తుంది, 10 ఎలక్ట్రిసిటీ ఛానల్, మన మీడియా ఛానల్కి, ఎలక్ట్రానిక్ ఛానళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు చేయాలనుకుంటే అందరూ తెలుస్తుందా అండి? కేసీఆర్ అట ఆయన ఒక్క కారునే పోయిందట, ఒక పేపర్ ఒకటి రాస్తాడు. అది ఒక్క కారులో పోతేంది, పాక్కుంటా పోతేంది, దేక్కుంటా పోతేంది, మాకెందుకే? మంత్రి అపాయింట్మెంట్ ఇస్తే పోయి కలుస్తావు. అసలు ఆ మంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రా లేకపోతే ఆ నక్సలైట్ల రీజన్ల మీటింగ్లో కలిసిండా? పోయినసారి పోయినప్పుడు ఏమో ఈయన పోయేసి హుజూరాబాద్ ఎన్నిక ఆపేసిండు అన్నారు. ఈసారి పోగానే హుజూరాబాద్ నోటిఫికేషన్ వచ్చింది. अमित शाह जी का असली नाम नहीं पता आप लोगों को, अपर चाणक्य है. ఈయనకి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈయనని ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేస్తలేదు, ఎక్కడ కూడా సందు దొరకనిస్తలేదు. టోటల్గా ఈయన చేసే దొంగ వ్యవహారాలన్నీ కొకేన్ కాడికెళ్ళి కాళేశ్వరం దాకా, ఆడికెళ్ళి రామేశ్వరం దాకా అన్నీ కూడా బట్టబయలు చేస్తుంది బయటికి. అన్ని ప్రాసెస్లనే ఉన్నాయి, అన్ని నోటీసులు మొదలైనవి. గ్రనైట్ నోటీసులు అనుకోండి, ఈడీ